లుక్ ఏంటి మొత్తం బేసిక్గా విరాజీ సినిమాలో నేను యాండీ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. సో దిస్ ఇస్ యాండీ. చంపే వ్యక్తిలాగా కనిపిస్తున్నారు, అంటే కొంచెం వియర్డ్ గా కనిపిస్తున్నారు. కనిపిస్తున్నానా? యా. మీరు అసలు దెయ్యాలు నమ్ముతారా? ఇప్పుడు చూడలేదు కాబట్టి నాకు ఎందుకో డిఫరెంట్ గా అనిపిస్తుంది. స్పిరిట్స్ దెయ్యాలంటే సో మనకి దగ్గరలో ఏమన్నా స్పిరిట్స్ అలా ఉంటే నాకు బేసిక్గా తెలుస్తుంటుంది. మా గ్రాండ్ పేరెంట్స్ ఇలా దెయ్యాలని వదిలిస్తూ ఉండేవారు అనమాట. డల్గా ఉన్నట్టున్నారు మామూలుగా మీరు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయినాడు. చనిపోయిందా? సో ప్రాబ్లం ఏంటంటే తను నాకు కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా తను ఉంది. అమ్మాయిని మీరు కూడా చూడొచ్చు. మీకేమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? మామూలు గాలి, లీవ్స్. తను మీ పక్కనే ఉంది. హాయ్ హాయ్ హాయ్. హలో హలో మైక్. ఏంటి ఇక్కడేనా ఇంటర్వ్యూ? యా ఇక్కడే, అంటే మనకి అన్నిటికీ కొంచెం కంఫర్టబుల్ గా ఉంది దగ్గర లొకేషన్ అనేసి. యా. మొత్తం చీకటిగా కొంచెం వియర్డ్ గా క్రీపీగా ఉంది కదా ప్లేస్ అంతా. మీకు అలా అనిపించిందా? అలానే ఉందిగా. యా అవును, బట్ సడన్ గా మీకు ఏమైనా కోల్డ్ అలా అనిపిస్తుందా? సడన్ గా చలి రావడం? సడన్ గా అంటే నేను అందుకే జాకెట్ వేసుకొచ్చా. లేదు అలా సడన్ గా కాదు, అనిపించదు. లైక్ చుట్టూ ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నప్పుడు మనకి సడన్ గా కోల్డ్ అనిపిస్తుంటుంది అంటారు కదా, అలా ఏమైనా అనిపిస్తుందా మీకు? నాకైతే అలా ఏం అనిపించట్లే. నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపిస్తుంది, అంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఇంటర్వ్యూ మీద. ఏ బేసికల్గా ఏంటి ఇక్కడ ఏమైనా స్పిరిట్స్ దెయ్యాలంటే అలా ఉన్నాయి కాదు. అనుకుంటున్నారా? సో అంటే ఎన్వైరన్మెంట్లో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు దగ్గర అంటే వర్షాకాలం కదా, వర్షం లేదు అలా పడుతుంది. కాదు. సో మనకి దగ్గరలో ఏమన్నా స్పిరిట్స్ అలా ఉంటే నాకు బేసిక్గా తెలుస్తుంటుంది. నిజంగానా? నిజంగా. సో ఇది ఎప్పటి నుంచి? లేదు లేదు సీరియస్గా ఒకసారి ఆఫ్ చేయండి, మనం తర్వాత మాట్లాడదాము. సో ఏంటంటే మా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు కదా, మా గ్రాండ్ పేరెంట్స్ ఇలా దెయ్యాలని వదిలిస్తూ ఉండేవారు అనమాట. మీరు అసలు దెయ్యాలు నమ్ముతారా? నేనైతే లేదు, దెయ్యాలని నమ్మరా? నమ్మనంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి, అంటే నాకు ఆ బిలీఫ్ లేదు, అంటే దెయ్యాలు ఉంటాయని నేను ఎప్పుడు అలా అనుకోలేదు. బట్ ఏమో మేబీ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, అది మరి దెయ్యాలా లేకపోతే భూతాలా లేకపోతే ఈ ఇంకేమో. మూవీలో కూడా కొన్ని అటువంటి సీన్స్ ఏవో ఉన్నట్టున్నాయి కదా, ఏది కొంచెం స్పిరిట్స్ ఉన్నట్టుగా హారర్ సీన్స్ ఏవో ఉన్నట్టున్నాయి. అంటే మూవీ కొంచెం అలా అనిపించింది నాకు చూడడానికి, ట్రైలర్ అలాగా. మిమ్మల్ని భయపెట్టిన ఇన్సిడెంట్స్ ఏమీ లేవా అసలు? లేదు, అంటే ఇప్పుడు షూటింగ్ లో అంతమంది ఉంటారు. మీరు ఎప్పుడు ఇటువంటివి పారానార్మల్ ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో ఎప్పుడు ఆర్ మీ ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడు జరగలేదా? జరగలేదంటే మీరు నమ్మరు, బట్ ఏమో అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఇంత మునుపు ఏమైనా? ఇంతకు ముందా? సో నా లైఫ్లో నన్ను బాగా భయపెట్టిన ఇన్సిడెంట్ అయితే ఒకటి చెప్తాను. సో నిజంగా జరిగింది టు బి హానెస్ట్, లేకపోతే ఇది క్రియేటెడ్? లేదు క్రియేటెడ్ కాదు, నిజంగా నా లైఫ్లో జరిగింది. అండ్ అప్పటి నుండి నేను దెయ్యాలు నమ్మడం మొదలుపెట్టాను. నేను సెన్స్ అవ్వగలను కానీ ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను దెయ్యాలు ఉన్నాయని నమ్మడం మొదలుపెట్టాను. నేను మీలాగే బిలీవ్ చేసేదాన్ని కాదు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో స్ట్రగ్లింగ్ యాంకర్ అనమాట. అప్పుడు 3 BHK ఫ్లాట్లో మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము, 3 అమ్మాయిలమే. సో బేసికల్ అమ్మాయిలమే కాబట్టి ఒకటే రూమ్లో పడుకునే వాళ్ళం, ఒకటే బెడ్ మీద. బట్ 3 BHK ఫ్లాట్ ప్రైవేట్గా ఉండాలి కాబట్టి ఉండేదన్నమాట. అది మాకేంటంటే మేము అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయినప్పుడు, ఇది బంజారా హిల్స్, ఇప్పటికీ అపార్ట్మెంట్ నాకు గుర్తుంది, బట్ అది నేమ్ నేను చెప్పలేను, మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో ఏంటంటే మేము షిఫ్ట్ అయినప్పుడు మాకు అగ్రిమెంట్స్ ఏవి జరగలేదు. చాలా తక్కువ రేట్కి 3 BHK ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిష్డ్ చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారు మాకు. అగ్రిమెంట్స్ కూడా ఏది సైన్స్ ఏమీ లేకుండా. సో మాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చి ఉండాలి, బట్ ఇంకా సర్లే తక్కువగా వచ్చింది కదా, అప్పుడు ఎలా ఉంటుంది, మాకు తక్కువ డబ్బులకు వచ్చింది కాబట్టి వెళ్ళిపోవాలనే హరిబరిలోనే ఉంటాం.
ఫుల్లీ ఫర్నిష్డ్ అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయాము. బట్ ఆ ఇల్లు చూసుకోవడానికి వచ్చినప్పుడు మాకు ఎదురింటి ఆంటీ వాళ్ళు పిలిచారనమాట. మేమంతా పట్టించుకోలేదు దాన్ని. సో, వేరే అపార్ట్మెంట్‌లో వాళ్ళు పక్కన వాళ్ళు పిలిచినప్పుడు మేము అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్‌లీ మేము బ్యాచిలర్స్ కాబట్టి ఎవరితో ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు. సో, నార్మల్‌గానే ఉండేవాళ్ళం అన్నమాట. సో, ఏమైందంటే ఆహ్, కొన్ని ఇన్సిడెంట్స్ చాలా డిఫరెంట్‌గా ఉండేవి. మాకు ఇంట్లోకి షిఫ్ట్ అయిన కొన్ని డేస్ వరకు బాగానే ఉండేది. సో, మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఆ ఇంట్లో అన్నీ కూడా 3 మంత్స్ బిఫోర్ డేట్స్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు టీవీ ఆన్ చేసి నెట్‌ఫ్లిక్స్ ఆన్ చేస్తే సబ్స్క్రిప్షన్ 3 మంత్స్ బిఫోర్ ఎండ్ అయిపోయింది. అండ్ క్యాలెండర్స్ ఉంటాయి గదా! ఆ క్యాలెండర్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న క్యాలెండర్‌లన్నీ కూడా 3 మంత్స్ బిఫోర్ డేట్‌లో ఉన్నాయన్నమాట. ఆగస్ట్‌కి 3 మంత్స్ బిఫోర్. ఎందుకంటే మేము ఆగస్ట్‌లో షిఫ్ట్ అయ్యాం కాబట్టి నాకు అదే గుర్తుంది. ఆగస్ట్ 2 మేము వెళ్ళింది. సో, అలా గుర్తుంది. సో, 3 మంత్స్ బిఫోర్ ఉండేది. మాకప్పుడేమంత డౌట్ ఉండలే. మేమేమనుకున్నామంటే ఎవరో ఇంట్లో నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు 3 మంత్స్ ముందు వెళ్ళిపోయారేమో, అప్పుడు మాకొచ్చిందేమో అనుకున్నామనమాట. సో, తర్వాత మేము ముగ్గురం ఉన్నప్పుడు బేసికల్లీ ఇంట్లో ఎవరో ఒకరే ఉండేవాళ్ళు. ఎందుకంటే షిఫ్ట్స్ ఉంటాయి గదా! ఒకరు ఆర్ ఇద్దరు ఉండేవాళ్ళమనమాట. ఒకరోజు మేమెవరం లేము. లేనప్పుడు ఏమైందంటే, మా ఫ్రెండ్ కాల్ చేసింది. నేను యాంకరింగ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదో కనిపిస్తున్నట్టు డిఫరెంట్ సౌండ్‌లు వినిపిస్తున్నాయి ప్రియా ఇలా అనేసి. అట్లా ఏముండదు. మనం కొత్తగా వచ్చాం గదా! అలానేమో అని మేమనుకున్నాము. సో, వన్ ఫైన్ డే ఏమైందంటే ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు జనరల్‌గా బాత్ చేస్తది కదా! బాత్ చేసొచ్చిన తర్వాత స్కార్స్ ఉన్నాయంట ఇలా. ఎక్కడి స్కార్స్ నుంచి ఇలా. వచ్చాయి? అది మాకు తెలీదు. బాత్ చేసొచ్చిన తర్వాత రైట్ ఆఫ్టర్ బాత్ చేసిన తర్వాత. సో, తర్వాత 1 వీక్ వరకు మాకు ఎటువంటివి ఏమీ లేవు. 1 వీక్ తర్వాత సేమ్ థింగ్ ఇంకొక ఫ్రెండ్‌కి జరిగింది. నేను యాంకరింగ్‌లో ఉన్నప్పుడు, షూట్‌లో ఉన్నప్పుడు నాకు కాల్ చేసి బ్యాచ్ చేసి వస్తే స్క్రాచెస్ పడుతున్నాయి. స్క్రాచెస్ పడుతున్నాయి. సో, నాకు కాల్ చేసి మనం అర్జెంట్‌గా ఇల్లు ఖాళీ చేద్దామని ఇద్దరం అన్నారు. సో, ఏమైందని నేను హడావిడిగా ఇంటికెళ్ళేసరికి చూపించారు షర్ట్ తీసి. ఏంటి ఎలా వచ్చాయంటే, నేను చెప్తున్నాను కదా ఫస్ట్ డే నుండి సంథింగ్ ఈజ్ ఫిషీ విత్ దిస్ అపార్ట్మెంట్. ఈ స్కార్స్ ఎలా వస్తున్నాయి, మనం ముగ్గురమే ఉంటున్నాం ఇంట్లో అండ్ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు. సో, ఎలా వస్తున్నాయి ఏంటి మాకు అర్థం కావట్లేదు. అండ్ డిఫరెంట్‌గా మనం కిచెన్‌లో కూడా పెట్టిన థింగ్స్ కొన్ని సార్లు మిస్ అవుతున్నాయి. నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో. మిస్ అయ్యి కనిపించకపోతే పర్లేదు. మిస్ అయ్యి వేరే ప్లేసెస్‌లో కనిపిస్తున్నాయి. మనలో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి అంటే లాస్ట్ అయిపోతున్నాం కదా మనం మైండ్ అన్నప్పుడు, సరే ఒకసారి మనం ఇంటికి మారుతున్నప్పుడు ఆంటీ వాళ్ళు పిలిచారు కదా! ఒకసారి వాళ్ళతో మాట్లాడదామని మమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గరికెళ్ళి మేము మాట్లాడితే, సో, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే 3 మంత్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసి ఉరేసుకుని అదే ఫ్లాట్‌లో చనిపోయిందంట. ఆ ఫ్లాట్‌లో చనిపోయింది. ఒక్క అమ్మాయి. సో, ఆ ఇన్సిడెంట్ తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయిన 1 వీక్‌కి వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఫ్లాట్‌లో ఉరేసుకొని చనిపోయారు. సో, మాకప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఎందుకు 3 మంత్స్ బిఫోర్ లాగా ఉంది అని. అండ్ ఆ ఇంట్లో ఉన్న రిమోట్ ఉందనుకోండి, రిమోట్ కూడా ఇప్పుడు అన్నీ సర్ది ఉంటాయి కదా! మాకు ఇల్లు ఇస్తున్నప్పుడు. అవేమి సర్ది లేవు. ఆ రిమోట్ ఎలా ఉన్నదో అలానే ఉంది. చాలా న్యాచురల్‌గా నిన్నటి వరకు ఎవరో ఇల్లు వాడినట్టు, ఆ యుటెన్సిల్స్ కానీ అన్నీ చాలా న్యాచురల్‌గా ఉన్నాయన్నమాట. అన్నీ 3 మంత్స్ బిఫోర్ ఉన్నాయి. సో, దెన్ మాకు అర్థమైంది ఓకే. ఏదో ఉంది సంథింగ్ ఫిషీ విత్ దిస్ అనేసి. మరేముంది? మేము ఓనర్ కాల్ చేసి మేము ఇల్లు ఖాళీ చేస్తామన్నప్పుడు ఒక్క రీజన్ అడగలే ఆమె. ఏమైంది? ఎందుకు ఖాళీ చేస్తున్నారని. రీజన్ ఏం అడగకుండానే ఆ మంత్ రెంట్ కూడా అసలు ఏది అంటే జనరల్‌గా వెళ్ళిపోయేటప్పుడు అడ్వాన్స్‌లు ఇవ్వాలి అలా అంటారు కదా! మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తానమ్మా అనేసి మళ్ళీ అసలు ఏది మమ్మల్ని అడగల. దేనికి? ఎందుకు? ఏంటి? అనుకున్నాను. ఓకే అనేసారు. అది నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్. క్రేజీ. మీ ఫ్రెండ్స్‌కి అలా ఇలా ఏమైనా జరిగిందా? ఏమో నాకంత గుర్తు రావట్లేదు ఫ్రాంక్‌గా అంటే. నిజంగా. అంటే ఇంత క్రేజీ థింగ్స్ నాకెప్పుడు జరగలేదేమో. హ్మ్. బట్ మేబీ ఒక్కసారి నాకు అంటే ఒక వాటర్ బాటిల్ ఒకటి ఉంటే అది కదిలినట్టు అనిపించింది. బట్ అది హ్మ్. మరి ఏమో నాకు అర్థం కాలేదది. నేనైతే డెఫినెట్‌గా నమ్ముతాను. ఎందుకంటే బేసికల్లీ నా గ్రాండ్ పేరెంట్స్ అది అయినప్పుడు ఐ హావ్ టు బిలీవ్. అండ్ నేను సడన్ ఈ ఇన్సిడెంట్స్‌లో చూసిన తర్వాత నేను మేబీ డెఫినెట్‌గా అంటే చాలా చోట్ల వస్తూ ఉంటాయి కదా! ఇలాంటివి స్పిరిట్స్ పొజెస్ చేయడము ఇలాంటి ఉండొచ్చు. బట్ నా పర్సనల్‌గా అయితే ఎప్పుడు హ్మ్. ఓకే. యాహ్! అలాంటివి సరే ఏమి జరగలేదు. అసలు ఏదేదో మాట్లాడేస్తున్నాను మర్చిపోయి. యాహ్! సో, ఇప్పుడు కెమెరాస్ ఆన్ చేయండి. యాహ్! యాహ్! హాయ్ స్టార్ట్ సంకేత్. చేద్దాం. లుక్ ఏంటి? మొత్తం విరాజీ లుక్కేనా మొత్తం? యాహ్! దిస్ బేసిక్‌గా 'విరాజీ' సినిమాలో నేను యాండీ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. సో దిస్ ఈస్ ఓకే. యాండీ. యాండీ. యాహ్! ఓకే. సో, మీరు పుట్టి పెరిగిందంతా కూడా యూఎస్ కాబట్టి దానికి రిలేటెడ్‌గా ఏమన్నా ఉన్నట్టుంది. యాండీ అనే నేమ్ కూడా. యాండీ అనే నేమ్ దానికేమి రిలేటెడ్ ఏం గాదు. దానికి ఓకే. అసలు ఈ సంబంధం లేదు. హెయిర్ ఇదంతా కూడా మొత్తం యాండీయేనా?
యా మొత్తం ఈ లుక్ అంతా ఇది హెయిర్, ఓకే. టూత్, ఈ రింగ్స్ అన్ని మొత్తం అంతా కానీ అయిపోయింది కదా మూవీ. ఇంకా అలానే ఉన్నారేంటి లుక్? అలానే ఉండడం అంటే నేను మూవీ అయిపోయిన తర్వాత అంటే వేరే షూట్ చేశాను, వేరే సినిమా చేశాను. బట్ ఇది మాది ప్రమోషన్ స్టార్ట్ చేశాము. సో ఈ ఓకే. ప్రమోషన్స్ కోసం బేసిక్‌గా నేను ఈ లుక్‌లో ప్రమోట్ చేస్తే బావుంటుంది. ఇంకా హ్మ్. మేబీ ఇట్ విల్ రీచ్ ఎ ఫ్యూ మోర్ పీపుల్ అనే అవునవునవును. కొత్తగా ఉద్దేశంతోనే ఉంది ఐడియా కూడా. అండ్ అది కూడా ఏంటి నేను సినిమా చూసిన తర్వాతే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఓకే. బికాజ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమా జనాలు చూస్తే ఖచ్చితంగా జనాలకు నచ్చుతుంది. పీపుల్ విల్ హ్మ్. అప్రిషియేట్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ ఫిల్మ్‌లో ఒక మంచి హ్మ్. చిన్న త్రూ ఆల్ ద థ్రిల్స్ అండ్ ఆల్ ద చిల్స్ అండ్ హ్మ్. ఇవన్నిట్లో ఒక చిన్న అండర్ కరెంట్‌గా ఒక మెసేజ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఓకే. మెసేజ్ అంటే నాట్ ఎ మెసేజ్ బట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ సినిమాలో. సో చూడ్డానికి ఏదో మర్డర్ చేసే, చంపే వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. అంటే కొంచెం వియర్డ్‌గా కనిపిస్తున్నారు. కనిపిస్తున్నానా? యాహ్! అదే. హెయిర్ కూడా చాలా బావుంది. అటొక కలర్, ఇటొక కలర్. ఇది యాహ్! ఇది విగ్గా బేసిక్‌గా ఆర్ లేదు విగ్ కాదు. హ్మ్. ఇట్స్ మై ఒరిజినల్ హెయిర్ బట్ కలర్ ఏసాము. సో ఓకే. వి అంటే ఇది షూట్ అప్పుడు చేసాము. ఈ హుహు. కలర్ రావాలంటే బేసిక్‌గా ఒకసారి బ్లీచ్ చేస్తే ఈ కలర్ రాదు. సో ఓకే. 2 టైమ్స్ కంప్లీట్ బ్లీచ్ ఆహా! చేసి హెయిర్‌ని దానిపైన మళ్ళీ ఈ కలర్స్ అనేవి హ్మ్. ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, సో మరి పోవాలంటే? పోవాలంటే ఇంకా మొత్తం బ్లాక్ కలరేసి ఇంకా మళ్ళీ ఆ బ్లాక్ పోతే మళ్ళీ ఈ కలర్సే వస్తాయి. లేదంటే ఓహ్! ఇంకా చాప్ ఓహ్ మై చేయడమే. గాడ్! అంటే మళ్ళీ మొత్తం ఇంకా గుండు చేసుకొని మళ్ళీ రీగ్రోత్ అవ్వాలా హెయిర్? అంటే ఆల్‌మోస్ట్ ఇంకా మరి అంటే ఓకే. అంతవరకు అక్కర్లే లైట్‌గా హ్మ్. అంటే మాక్సిమం కట్ యాహ్! చేయాలి. యాహ్! కొంచెం యాహ్! ఉంచొచ్చు. కంప్లీట్‌గా షేవ్ చేయక్కర్లే. లాస్ట్ ఓకే. కిందన ఏదైతే ఉందో అది పెద్ద సాహసమే చేసారయితే మూవీ కోసం. యాహ్! డెఫినిట్‌గా. అంటే నేను అదే అంటున్నా కదా! నేను హ్మ్. వన్స్ ఐ సా ద ప్రొడక్ట్ హ్మ్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ హ్మ్. ఇచ్చింది. అండ్ మోరోవర్ నేను ప్రమోషన్స్‌కి ఏ విధంగా నేను హ్మ్. హెల్ప్ చేయగలనని చూస్తే ఐ థాట్ హ్మ్. దట్ దిస్ వుడ్ హ్మ్. బి ద బెస్ట్ వే టు డూ ఇట్. అండ్ ఓకే. నాకు ఈ థాట్ రాంగానే ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి హుహు. చెప్పాను. ఇట్లా అనుకుంటున్నా అండి మీరేమంటారు? అంటే హ్మ్. ఎందుకంటే వద్దండి అది సినిమా వరకు లేకపోతే ట్రైలర్ వరకు ఉంచినా హ్మ్. బావుండదేమో అవును. అంటారనుకుంటే ఆయన నేనెంత ఎక్సైట్ అయ్యానో ఆయన నాకన్నా డబుల్ ఎక్సైట్ అయ్యారు. సో ఓకే. వెంటనే ఇంకా చేసేద్దామని వి హ్మ్. వెంట్ టు ది సలూన్ అండ్ గాట్ ఇట్ డన్ అగైన్. ఓకే. సో సో ఆగస్ట్ 2 సినిమా థియేటర్స్‌లోకి రాబోతోంది. ఆహా! చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం. ఓకే. యాహ్! 2 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీ యాహ్! లుక్ యాహ్! క్రేజీ ఉంది నిజంగా అసలు చాలా బావుంది. థాంక్ యూ ముక్కు పుడక కానీ, ఇయర్ పియర్సింగ్స్, థాంక్ యూ సో టీత్ మచ్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇది స్నేక్ టాటూ సంథింగ్ ఉంది టాటూ గదా! యాహ్! సూపర్ ఉంది. అండ్ నేను టీజర్ అండ్ ట్రైలర్ చూసాను. యాహ్! నాకు చాలా బా అనిపించింది. నిజంగా ఏదో ఉంది ఈ మూవీలో తప్పకుండా చూడాలి. వరుణ్ సందేశ్ గారిని కూడా కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో చూడబోతున్నాము. అండ్ లైక్ ఎగ్జాక్ట్‌లీ. అంటే ట్రైలర్ చూసినప్పుడు కొంచెం అర్థమవుతది ఎవరికన్నా మూవీ ఇలా ఉంటదేమో కాన్సెప్ట్ అనేసి. నాకు చూసినప్పుడు అర్థమవుతున్నట్టుంది. కానీ అర్థం కావట్లేదు. సో ఏంటో చూడాలంటే థియేటర్‌కెళ్ళాలిరా అని ఆ ట్విస్ట్స్ కానీ, థ్రిల్లింగ్ సీన్స్ కానీ చాలా చాలా ఫ్యాసినేటింగ్‌గా ఒక అనిపించాయన్నమాట. క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అనేది క్యూరియాసిటీ మాత్రం అనేది ఖచ్చితంగా వచ్చింది. ఉంటుంది. యాహ్! డెఫినెట్‌గా యాహ్! మిమ్మల్ని కొత్తగా చూడబోతున్నామైతే యప్. యప్. అనిపించింది. యాహ్! షూటింగ్‌లో మీరేమైనా ఛాలెంజింగ్ అలా ఫేస్ చేసారా? యాహ్! షూటింగ్‌లో నేను ఛాలెంజింగ్ అంటే ఏం లేదండి. ఐ గెస్ ఫస్ట్ ఏంటంటే, నేను స్టోరీ విన్నాక నాకు చాలా ఎక్సైట్ అయ్యాను. సో, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఎలా హ్మ్. చేయాలి? ఏం చేయాలని అవి డైరెక్టర్ నేను హ్మ్. మాట్లాడుకొని, ఇంకా ఈ లుక్ ఒకసారి ఈ లుక్ చేసిన తర్వాత హ్మ్. ఇట్స్ లైక్ ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఆటోమేటిక్‌గా. హ్మ్. అండ్ నేను వన్స్ సెట్స్‌కెళ్ళిన తర్వాత ఒక మీటర్ అనుకున్నాం. ఎట్లా చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? అండ్ హ్మ్. మోరోవర్ మా డైరెక్టర్ గారికి కూడా క్లారిటీ ఉంది. హౌ హి వాంట్స్ శాండీ టు బి అనేది ఆయన నాకు బాగా బ్రెయిన్‌లో రుద్దారనమాట. సో, ఓకే. నాకు దాని తర్వాత ఇట్ బికేమ్ ఈజీ ఫర్ మీ టు ప్లే ద క్యారెక్టర్. వావ్! ఏవండీ ఓకేనా అంతా? కొంచెం యాహ్! డల్‌గా ఉన్నట్టున్నారు మామూలుగా మీరు. ఏం లేదండి. ఆ! అంటే ఓకేనా అంతా? రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయారు. సో, అయ్యా! మేము ఆల్‌మోస్ట్ సారీ టు హియర్ 8 థట్. ఇయర్స్ సారీ టు నుండి హియర్ థట్. అంటే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ టైపు అయ్యయ్యో! అలా. సారీ సో, టు హియర్ దట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే లైక్ యాహ్! యూ డోంట్ వాంట్ అంటే మాట్లాడకూడదనుకుంటున్నారా? లేకపోతే అలా ఏం లేదు. అంటే వాట్ హ్యాపెండ్? హౌ అండి? లైక్ సో, తను ఆల్‌మోస్ట్ చాలా ఇయర్స్ నుండే లవ్ చేసింది ఒక అబ్బాయిని. సో, తెలుసు కదా! ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉన్నారు. నేను ఆ! అందరు అబ్బాయిలని అనట్లేదండి. మరి అందరు అబ్బాయిలని అదేంటండి అంత పెద్ద అనట్లేదు. స్టేట్‌మెంట్ ఏస్తే ఎట్లా? సో, అంటే చాలా హానెస్ట్ లవ్ అన్నమాట తిన సైడ్ నుండి. సో, అబ్బాయి సడెన్‌గా చీట్ చేసి అమ్మాయిని వేరే అమ్మాయితో ఉండడం చూసింది. సో, తను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి. చనిపోయిందా? యాహ్! అయ్యా! అండ్ తను నాకు 8 సారీ ఇయర్స్ అండి. నుండి సారీ టు తెలుసు. హియర్ దట్. సారీ టు హియర్ దట్. లైక్ అన్నీ మేము కలిసే చేసేవాళ్ళం. చాలా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అయ్యా! హ్మ్. సారీ టు హియర్ అబౌట్ దట్. సో, ప్రాబ్లమ్ ఏంటంటే తను నాకు కనిపిస్తుంటది అప్పుడప్పుడు. అంటే కనిపించడం అంటే?
కనిపిస్తుందండి ఇప్పుడు ఇక్కడ కూడా తను ఉంది. ఏం మాడుతున్నారండి మీరు? మీరు మరి నమ్మకపోవచ్చు. ఇది టూ మచ్, ఇది మీరు మొత్తం క్రియేట్ చేసినట్టున్నారు స్టోరీ. లేదు తను నాకు కనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే కొన్నిసార్లు నాలోకి కూడా వస్తుంది అన్నట్టు చెప్తారు. అమ్మాయిని మీరు కూడా చూడొచ్చు. మీ నంబర్ అని నాకు తెలుసు, అందుకనే నేను ఏంటది? చెప్తాను. కారం అది, కుంకుమ, ఇది పసుపు. తను కనిపించిన ప్రతిసారి నాకు వచ్చేయి రా అని పిలుస్తూ ఉంటుంది. మీకు వినిపిస్తుందా? ఇప్పుడు కూడా తను నన్ను రా అని పిలుస్తుంది. వచ్చేయి నాతో ఉండు, మనం కలిసే ఉండాలి అని చెప్తూ ఉంటుంది. మీ ఇనిషియల్ ఏంటి? నా ఇనిషియలా? లేదు నార్మల్ మీరేదో బ్లాక్ Normal గా మ్యాజిక్ చేస్తున్నారేంది? నాకు అర్థం Initial కావట్లేదు. నాకు కొంచెం భయం వేస్తుందండి నిజంగా. లేదు ఇదేం కాదు, హార్మ్ఫుల్ కాదు. మీ ఇనిషియల్ నా ఇనిషియల్ వరుణ్ సందేశ్, ఇంకా ఇంటి పేరు చెప్తే నాకు మీరు ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది. లేదు ఇంటి పేరు చెప్పండి. జే. మీకు ఏమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? మామూలు గాలి, లీవ్స్ అంతే. తను మీ పక్కనే ఉంది. ఏంటండి నన్నే భయపెడదాం అనుకుంటున్నారా ఏంటి? తను మీకు కనిపించట్లేదా? నాకు కనిపిస్తుంది. అమ్మా! 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 సో మీకు ఒక జలక్ అయితే వచ్చినట్టుంది కదా మా ఎక్స్పెరిమెంట్ ఇదంతా చూసి నమ్మేశారు కదా మొత్తం. మీరు నన్ను ఫ్రాంక్ చేశారనుకుంటున్నారా? అవును. ఇది ఫ్రాంక్. ఓ మీరు భయపడింది ప్రాంకా? నేను భయపడలేదు. ఆహా. విరాజీ August 2nd in theaters.